ఇంకా మనకి టైం అనేది అవసరం ఉందా? టైం ఉందా? భూమి తిరగడం మానేసినప్పుడు టైం ఉంటుందా? అలా ఉంటుందా? మీకు అర్థమవుతుంది ఎప్పుడు నిత్యత్వం అంటే? నమ్ముతున్నారా నిత్యత్వం ఉందని? మరి దేవుడు తిప్పడం ఈజీ, ఎన్ని చూడండి ఇలా తిప్పి సూర్యుడిని పెట్టి ఎన్ని తిప్పడం చాలా కష్టం, కానీ ఉన్నాటిని తీసి పీక్ పడేసి ఇలా ఆపేసి ఇలా చేయడం ఎంతసేపు అండి? ఆలోచించండి, చాలా ఈజీ కదా. ఏదైనా కన్స్ట్రక్ట్ చేయాలంటేనే కష్టం, తీసి పడేయాలంటే ఎంత టైం పడితే నిలిచిపడాలి. ఇప్పుడు నిత్యత్వంలో నూతన భయం మన దేవుడు ఏం చేస్తుంటే నూతనమైన భూమి, నూతనమైన ఆకాశం చేసి ఆయనే వెలుగుగా ఉండి ఉన్నప్పుడు మనకి పగలు ఉండదు, రాత్రి ఉండదు, చీకటి ఉండదు, బాధలు ఉండదు, దప్పిగా ఉండదు, ఇంకేమి ఉండదు. మన నిత్యత్వంలో మనం అందరం కూడా ఆనందంగా జీవిస్తాం. ఈ రోజున సైన్స్ చాలామంది, ఎలాన్ మస్క్ తెలుసా మీకు? అమెరికా పెద్ద కుబేరుడు అన్నాడు, పెద్ద కార్లు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇలాంటి సీక్రెట్ చాలా తెలుసు. అది అందుకే యేసుప్రభు గారిని నమ్ముకున్నాం. తెలుసా మీకు? యేసుప్రభు గారు ఎలాన్ మస్క్ మొత్తం సైన్స్ అవగాహన బట్టి పెద్ద పెద్ద ప్రయోగాలు చేసి మార్స్లో ఉన్నటువంటి అక్కడికి కూడా రాకెట్లు పంపి ఇప్పుడు మనకున్న ఇంటర్నెట్ అన్నీ కూడా అన్ని అంత సిస్టమ్ చేసిన అలా ఎలాన్ మస్క్ పెద్ద సైంటిస్టులు యేసుప్రభు గారు నమ్ముకున్నారు. ఎందుకు తెలుసా? వాళ్ళకి తెలుసు ఏంటంటే ఆ సైన్స్ బాగా తెలిసిన వాళ్ళకి యేసుప్రభు గారి గురించి తెలిసిందే. సృష్టికర్తకే అంటే సృష్టిని ఎలా చేశారో, ఎలా ఉండబోతుందో వాళ్ళకి బాగా తెలుసు కనుకనే వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు. అర్థమైందా? సగం చదివిన సగం జ్ఞానం ఉన్న వాళ్ళకి అది ఎగిరి పడతారు చెప్తే, పూర్తి జ్ఞానం ఉన్నవాడు, నిజమైన జ్ఞానం ఉన్నవాడు ఖచ్చితంగా సర్వ సృష్టికర్త ఉన్నాడని నమ్ముతాడు, దేవుడు ఉన్నాడని నమ్ముతాడు, ఆ దేవుడు యేసయ్య అని నమ్ముతాడు, ఆ యేసయ్య తిరిగి రాబోతాడని నమ్ముతాడు. ఆ తిరిగి రాబోతున్నప్పుడు దేవుడు యేసయ్య మనకి ఇలాంటి నూతనమైనటువంటి ఈ భూమి ఇలాంటి నిత్యం యవ్వనంగా నిత్యత్వంలో ఇలా మనం జీవించేటువంటి గొప్ప జీవితాన్ని ఎవరైతే ఆయన ఎందుకు మనం నమ్ముకుంటామో, ఆయన ఎందుకు మనం విశ్వసిస్తామో, మనం ఖచ్చితంగా ఎక్కడ ఉంటాం? మనం ఎక్కడ ఉంటాం? నూతనమైన సృష్టిలో ఉంటాం. ఎక్కడ ఉంటాం? ఇప్పుడు ఈ భూమి ఉంది కదా, మరి పరలోకం, చాలా మంది పరలోకం అంటారు, పరలోకం వెళ్ళిపోతాం. మీ పరలోకం తర్వాత చెప్తాను. పరలోకం ఎవరు వెళ్తారు? ఆ పరలోకం మళ్ళీ దేవుడు ఎక్కడ తీసుకొస్తాడు? అసలు దేవుడు ఎందుకు ఎంత తాపత్రయపడుతున్నాడు? ఇంత మామూలు సృష్టి ఇది, ఇన్ని సృష్టిని ఎంత తిప్పుతున్నాడు, ఇన్ని పెట్టి ఇన్ని తిప్పి, ఇంకా గ్రహాలు ఎన్ని తిప్పుతున్నాడు కదా, ఎంత కష్టపడుతుంది, ఎవరి కోసం అని ప్రయాస అంతా ఏంటి మనం రేపు చూడబోతాం. ఓకేనా? మీకు ఇప్పటి వరకు చెప్తున్న దాంట్లోంచి మీకు వీడియోస్ చూపిస్తాను. లాస్ట్గా ఒక చిన్న క్వశ్చన్ అడిగి ఈ క్వశ్చన్ కన్నా ఆన్సర్ చేయండి. మీకు 100 రూపాయలు కాదు కానీ ప్రైజ్ చెప్తాను. ఓకేనా? మీరు సినిమా చూసారు ఎప్పుడన్నా? బాగా చూస్తున్నారు సినిమాలు. సరే, సినిమాలు చూసినప్పుడు మీరు కొన్ని సినిమాలు ఉంటాయి ఏంటంటే టైం మిషన్ విన్నారా ఎప్పుడన్నా? టైం మిషన్ అంటే ఏంట్రా? టైం మిషన్ అంటే ఏంటి? టైం మిషన్ అంటే ఇలా చూడండి, టైం మిషన్ అంటే మనం ఏదైనా బట్టలు మిషన్లోకి వెళ్ళి కూర్చుని బట్టలు నొక్కితే గర్రని తిరిగిపోయి ఎక్కడికి వెళ్ళిపోతామంట? ఓకే, 100 సంవత్సరాల క్రితం, 500 సంవత్సరాల క్రితమా అప్పుడు ఉన్న లోకానికి వెళ్ళిపోతామంట. వెళ్ళిపోతామా? అరే టైం మిషన్ అంటే అదే కదా. టైం మిషన్ అంటే ఏంటి? వెనక్కి ఎప్పుడో పూర్వకాలం 100 వేల సంవత్సరాల క్రితం, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడికి దావీదు గారి కాలంకి వెళ్ళిపోతాం అనుకుందాం. దావీదు గారి గొలియాతుతో యుద్ధం చేస్తున్న కాలానికి వెళ్ళిపోతాం అనుకున్నాం. అప్పుడు మనం ఏం చెప్తారు? కొంతమంది బుద్ధి తక్కువ సైంటిస్టులు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే మేము టైం మిషన్ కనిపెడతాం, అలా బట్టలు నక్కగానే దావీదు కాలం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆయన ఫైట్ గొలియాతుని చంపుతున్నప్పుడు ఆ టైం దగ్గరికి వెళ్ళి కూర్చొని మేము చూస్తాం అన్న. అది జరుగుతుందా? ఎలా జరగదు చెప్పాలి? వాళ్ళ దేవుడు కాదు, వాళ్ళ దేవుడు కాదు కాబట్టి అది వెళ్ళాలి ఉంటావా? వాళ్ళ దేవుడు కాదు కాబట్టి అది వెళ్ళాలి. సరే, వాళ్ళు ఆన్సర్ చేసినందుకు ఐ అప్రిషియేట్ యూ. కాబట్టి సరైన ఆన్సర్ కాదు. చెప్పండి, ఇంకా ఎవరు చెప్పాలి? ఎందుకు వెళ్ళలేరు? మీ పొద్దున్న నుంచి చెప్పి చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే, అన్నిసార్లు చెప్తున్నానంటే దాంట్లో ఎంత మర్మం ఉందో మీరు గ్రహిస్తారని. చెప్పండి, ఆలోచించండి.
నిత్యత్వం గురించి అడిగితే చెప్పలేదు. చెప్పారా నిత్యత్వం గురించి అంటే? బుద్ధి ఎన్నిసార్లు చెప్పాను, భూమి గిరగిరా తిరుగుతుంది, అటు ఇటు తిరుగుతుంది, ఆగిపోతే ఏంటి పరిస్థితి, దూరం అయిపోతే ఏంటి పరిస్థితి, స్లోగా తిరిగితే పరిస్థితి ఏంటి, స్పీడ్గా తిరిగితే పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఎందుకు చెప్పాను? నిత్యత్వం అంటే ఏంటి మీరు అర్థమవుతుందని చెప్పి. అర్థమైందా? నిత్యత్వం అర్థమైందా మీకు? దేవుడి యొక్క కష్టం అర్థమైందా? దేవుడి యొక్క సర్వ సృష్టికర్త ఆయన ఎంత ఎలా చేసారో అర్థమైందా? ఇప్పుడు దీన్ని బట్టి లాస్ట్ క్వశ్చన్ మీకు మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు టైం మిషన్ అనేది మీరు తప్పు అంటున్నారు, అది జరగదంటున్నారు. జరగదు అంటే ఎలా జరగదో చెప్పాలి. ఎందుకంటే ఇది రోగం నైట్ కొద్దిగా బాగా చెప్పారు, నీకు మంచి ప్రైజ్. ఎందుకంటే అదేంటి సరే సగం కదా బాగు చెప్పాడు ఆన్సర్. అది రోగం అంతే, మిషన్ అంతే, అది ఏమీ ఉండదు దాంట్లో, గిర్ర తిరుగుతుంది అంతే. అంటే అమ్మి దాంట్లో ఏమి ఉండదు. అయితే పాపం గురించి చెప్తున్నాను. సరే ఓకే, నేనే చెప్పేస్తాను చూడండి ఆన్సర్. ఎలా చూడండి, ఏదైనా గొప్ప ఎలా చూడండి, నీకు అర్థం చెప్పిందే నాకే కోరుకోవాలి, నీకు అర్థం అవుతుందో లేదో. భూమి ఏం చేస్తుంది? దాని చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతుందా లేదా? దాని చుట్టూ తాను తిరుగుతూ ఏం చేస్తుంది? ఇప్పుడు ఇలాగా ఈ పుట్టి 7 సంవత్సరాలు అవుతుంది అంటే ఏంటి? 7 సంవత్సరాలు సూర్యుని చుట్టూ తిరిగిందా భూమి? ఇప్పుడు ఇటు చిన్నప్పుడు ఇంత టైంకి వెళ్ళిపోవాలి అంటే ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి ఇది జస్ట్ పుట్టి ఒక పుట్టిన వారం రోజులు ఉన్నప్పుడు ఎంత ఉన్నాడు అంత ఆ టైంకి వెళ్ళిపోవాలనుకున్నాను అనుకోండి, లేదంటే దావిది టైంకి వెళ్ళిపోవాలనుకున్నాను అంటండి అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇప్పుడు ఏం చేయాలి? వెనక్కి తిప్పాలి భూమిని. ఇప్పుడు దాకా ఎలా తిరిగింది, ఏం చేయాలి నేను? భూమిని వెనక్కి తిప్పాలి. అలాగే మామూలు తిరుగుతున్న భూమిని ఇలాగ తిప్పాలి, రివర్స్లో తిప్పి అంతా రివర్స్ చేయాలి. ఎరా ఏం చేయాలి? ఎరా అలా చేయగలరా ఎవరన్నా? అసలు భూమిని ఆపగలరా? భూమిని మళ్ళీ రివర్స్ తిప్పగలరా? తిప్పితే మనం అందరం ఉంటామా? ఎగిరిపోతామా? అసలు మళ్ళీ సూర్యుని చుట్టూ తిప్పగలరా? అది ఏమన్నా బండి తోసేయడానికి, ఏదన్నా ఏమన్నా ప్లగ్లు పెట్టేసి గుళ్ళోళ్ళు పెట్టేసి తోసేయడానికి ఎవరన్నా తిప్పగలరా? అంటే ఇప్పుడు మామూలుగా చూడండి, భూమి దాని చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు మళ్ళీ భూమి టక్కున ఆఫ్ చేసి రివర్స్లో తిప్పి మళ్ళీ వెనక్కి వచ్చి ఇలా తీసుకొచ్చి మరి బాబు ఎక్కడ చిన్నప్పుడు ఒక సంవత్సరం క్రితం వెళ్ళినప్పుడు అక్కడ పెట్టి కరెక్ట్గా ఆ టైంకే మళ్ళీ భూమిని ఆఫ్ చేసి ఆ టైంకే సూర్యుని అక్కడే ఉంచి అంత సాధ్యమా? అరే సాధ్యమా? టైం మిషన్ సాధ్యమా? టైం మిషన్ సాధ్యమా? సాధ్యం, ఇంపాసిబుల్. చాలా సినిమాల్లో మేము అక్కడికి వెళ్ళిపోయిన టైం మిషన్ అంటారు. అదంతా గుర్తిదే, ఏదో మనం అలా భ్రమగా బలే నమ్ముకోవడానికి తప్పితే లేదు. అలాగే టైం మిషన్ నేను మరి వెనక్కి వెళ్ళిపోతున్నాం కదా, కొంతమంది ఏమంటారంటే మనకు 2026 కదా, నేను 4026లో వెళ్ళిపోతాను అని చెప్పేసి ఎవడో వస్తాడు కో సైంటిస్ట్, ఆడొచ్చి బట్టలు నొక్కుతాడు. మరి అది సాధ్యమా? ఇప్పుడు చెప్పండి, అదైతే సాధ్యం కాదు. చెప్పండి, చాలా ఈజీ. ఎలా చేయలేమండి? ఎలా చేయాలి? భూమి ఎలా చెప్పాలి? రివర్స్ అన్నా. ఇప్పుడు నేను ముందు ఫ్యూచర్లోకి వెళ్ళిపోతాను, పాస్ట్గా వెళ్ళలేదు, ఫ్యూచర్లోకి వెళ్తున్నాను. ఫ్యూచర్లో 4026 సంవత్సరాల క్రితం అప్పుడు మానవులు ఎలా ఉంటారో, ఆ టెక్నాలజీ ఎలా ఉంటుందో అప్పుడు వెళ్ళిపోయి చూడాలని చెప్పేసి